బాయ్ గర్ల్ బాయ్. అస్సలు కాన్ఫిడెన్స్ చూడండి, నిద్రలో లేపడిగినా కూడా అనే చెప్తుంది. ఇది జెండర్ డిస్పారిటీ అయితే అస్సలు కాదు, కేవలం మా నాన్నగారు మళ్ళీ పుడతారు అనే స్ట్రాంగ్ హోప్ మాత్రమే. అయితే మేము హాస్పిటల్ కి రీచ్ అయిపోయాము. అయితే ఫుల్ ఎనర్జీతో కుడికాలు ముందు పెట్టి మరీ ఎంట్రీ చేసా హాస్పిటల్లో. కానీ లోపలైతే మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నమాట. నార్మల్ అవుతుందా, సి సెక్షన్ అవుతుందా, అసలు ఎలా అవుతుంది, పెయిన్స్ నేను ఇవ్వగలను లేదా, బేబీ అండ్ నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతామా లేదా అని మైండ్ అంతా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అన్నమాట. మీకు తెలుసు కదా, నార్మల్ పెయిన్స్ రాలేదని పెయిన్స్ ఇండ్యూస్ చేస్తా అన్నారు డాక్టర్ గారు. నేను ఇంత భయం పెట్టేసుకోవడంతో నా బీపీ 120 అబౌవ్ షూట్ అయిపోయింది. యాక్టింగ్ కూల్ అంతే, బికాస్ బేబీ ఫీటల్ హార్ట్ రేట్ ఏమో 175 to 180 మధ్యలో ఉంది. అండ్ ఇలా అయితే పెయిన్స్ ఇండ్యూస్ చేయను అనేసి స్ట్రిక్ట్ గా చెప్పేశారు డాక్టర్ గారు. పక్క ఐసీయూలో బేబీ బాయ్ పుట్టారు అనేసి జగదీష్ చెప్తున్నారు. అడ్మిట్ అయ్యా నైట్ 2:30 అయింది, అయినా కూడా నో చేంజ్. అందుకనే ప్రైవేట్ రూమ్ కి షిఫ్ట్ చేశారు. నెక్స్ట్ ఏం జరిగిందో రేపటి షాట్ లో చూసేయండి. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.